guys, hello unnaru. This is Sneha. Welcome back to my channel. I know I'm little late on this topic to talk, but still recent ga 59 Chinese apps అనేవి ఇండియాలో బ్యాన్ అయిన సంగతి అందరికీ తెలుసు. మన గవర్నమెంట్ అనేది ఈ 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయకముందు కూడా ఒక అరౌండ్ 10 to 15 days ముందు చైనీస్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేయడం లేకపోతే చైనీస్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయకుండా ఆపేయడం ఇవంతా జరిగిందనమాట. బట్ కొంతమంది ఇది చేశారు, పాటించారు. బట్ చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే చేయలేకపోయారు లేకపోతే చేయలేదు. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ రిప్లేస్మెంట్ ఇండియన్ యాప్స్లో ఏంటో తెలియక, అండ్ ఆల్సో ఫోన్లో ఉన్న ప్రస్తుతానికి ఉన్న యాప్స్లో ఏవి చైనీస్వి ఏవి ఇండియన్వి, అండ్ చైనీస్ యాప్ ఇది అని తెలిసినా కూడా వాట్ ఈస్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ దట్ యాప్ అనేది చాలామందికి తెలియక అనమాట. సో ఈ వీడియోలో మనం అదే తెలుసుకుందాం. మన ఫోన్లో ఉన్న చైనీస్ యాప్స్ ఏంటి అండ్ ఆల్సో దానికి ఎగ్జాక్ట్ రిప్లేస్మెంట్ ఇండియన్ యాప్స్ ఏంటనేది నేను ఈరోజు మీకు చెప్తాను అనమాట. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, క్యామ్ స్కానర్ అనే యాప్ మన అందరి ఫోన్స్లో ఉంటుంది. ఆల్దో ఇట్ ఈస్ అ చైనీస్ యాప్, ఇది చాలామందికి తెలియదు. చైనీస్ యాప్ అయినా కానీ ఇంపార్టెంట్ యాప్ అండ్ ఆల్సో చాలా యూస్ఫుల్ యాప్ అవ్వడం వల్ల ఏంటంటే వెంటనే మనం అన్ఇన్స్టాల్ చేయడానికి కుదరదు అన్లెస్ అండ్ అంటిల్ వీ ఫైండ్ అన్ ఇండియన్ యాప్ విచ్ సూట్స్ దిస్ యాప్ ఆర్ విచ్ రిప్లేసెస్ దిస్ యాప్. సో ఫర్దర్గా మనం వీడియోలో చైనీస్ యాప్స్ ఏంటి అండ్ ఎగ్జాక్ట్లీ వాటిని రిప్లేస్ చేసే ఇండియన్ యాప్స్ ఏంటవన్నీ మనం క్లియర్గా చూద్దాం అనమాట. సో దీనివల్ల మనకి ఏం హెల్ప్ అవుతుందంటే అసలు ఫస్ట్ ఇది చైనీస్ యాపా కాదా తెలుస్తుంది, అండ్ ఒకవేళ అది మన ఫోన్లో ఉంటే కనుక వాట్ ఈస్ ద రిప్లేస్మెంట్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. అండ్ దీన్ని కూడా నేను చాలా సింప్లిఫైడ్ చేశాను. ఎలా అంటే కేటగిరీ వైజ్ అనమాట. గేమ్స్ అన్నీ ఒక దగ్గర, నెక్స్ట్ వచ్చేసి సర్చ్ ఇంజిన్స్ కైండ్ ఆఫ్ యాప్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఒక దగ్గర, అలా కేటగిరీస్ వైజ్ నేను సెగ్రిగేట్ చేశాను. సెగ్రిగేట్ చేయడం వల్ల మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఆల్సో కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో. ప్రతి కాయిన్కి 2 sides ఉన్నట్టే దీనికి కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే యాపిల్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ ఈ యాప్స్ ఫిజికల్గా మనకి అవైలబుల్గా లేకపోయినా కానీ ఏపీకే ఫామ్లో మనం డౌన్లోడ్ చేసుకొని వీటిని వాడుకోవచ్చు. ఆల్దో దానిలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్ ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మనం కూడా యాజ్ ఎ కామన్ మ్యాన్ సపోర్ట్ చేయాలన్నమాట. ఆల్దో మనం ఇండియా చైనా బార్డర్కి వెళ్ళి పోరాడలేకపోయినా కానీ మన ఇంట్లో ఉంటూ మన ఫోన్లో ఉన్న చైనీస్ యాప్ని మనం అన్ఇన్స్టాల్ చేసేసి మన ఇండియన్ యాప్స్తో వాటిని రిప్లేస్ చేసుకుంటే మన ఇండియన్ ఎకానమీకి కూడా మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఆల్సో గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో మై పర్సనల్ రిక్వెస్ట్ టు యూ ఆల్ ఈజ్ టు uninstall these kinds of app and please replace them with the Indian apps and help support our economy. అది గైస్ మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీ ఫోన్లో ఏమేమి చైనీస్ యాప్స్ ఉన్నాయో వాటిని రిప్లేస్ చేస్తూ ఇండియన్ యాప్స్ ఏంటో అనేది మీరు చూసుకున్నారు కదా. సో వీటిని ఇన్స్టాల్ చేసుకొని వీటిని వాడితే ఇట్ వుడ్ బి మచ్ మోర్ బెటర్. ఐ నో దీనివల్ల చైనా జీడిపి అని పడిపోదు అండ్ చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ ఏమొచ్చేదు. బట్ స్టిల్ ఏంటి అంటే మనం యాజ్ అ కామన్ మ్యాన్ మన చేతిలో ఉన్నది మనం చేయగలుగుతున్నాము. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో ఐ హోప్ యూ హ్యావ్ లవ్డ్ దిస్ వీడియో. This video is kind of apart from those videos which I regularly make on my channel. So I hope you have loved this video, and if yes, please click on the like button so that I'll get motivated to do such more videos on my channel. So yeah, signing off. Jai Hind.